జయ గురుదేవదత్త వాగీశ్వర్యే నమో నమః దక్షిణామూర్తయే నమః హైగ్రీవాయ నమః అస్మద్ గురుపాదికేభ్యో నమో నమః. మనం ఇంకో గొప్ప జ్యోతిష్యం తెలుసుకుందాం. జ్యోతిష్యంలో ఒక గొప్ప జాతకాన్ని తెలుసుకుందాం. ఈ జాతకం యొక్క లక్షణాలు ఎలా ఉండబోతున్నాయి, వీరు ఏమేం చేయగలుగుతారు, వీరి టాలెంట్ ఏంటో తెలుసుకుందాం. 18 అక్టోబరు 2001లో పుట్టారు. అదే ఉదయం 10 గంటల 15 నిమిషాలు పుట్టారు. నందిగామ దగ్గరలో పుట్టారు. అయితే వీరు రాశి తులారాశి వచ్చింది. లగ్నం వృశ్చిక లగ్నం అయిందన్నమాట. లగ్నం వృశ్చిక లగ్నం అయింది. వీరు స్వల్పంగా కుజదోషం ఉన్నట్టుగా జాతకం చూపిస్తుంది. వీరు విశాఖ నక్షత్రంలో 1వ పాదంలో పుట్టినట్టుగా జాతకం చూపిస్తుంది. అయితే విశాఖ నక్షత్రంలో 1వ పాదంలో పుట్టినప్పుడు వీరికి తుల రాశి కదా. ఈ తులారాశి వారికి విశేషం ఏంటంటే ఎక్కువ శుక్ర లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వీరి ఎంజాయ్మెంట్ ఎక్కువగా ఉండడం, వీళ్ళు చక్కగా ఆకర్షణీయంగా ఉండడం బాగుంటుంది. వీళ్ళ లైఫ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. తులారాశి వాళ్ళకి విశేషత. అయితే జాతకపరంలో వెళ్తే వీళ్ళు వృశ్చిక లగ్న జాతకులు. వీళ్ళు ఏం చదవచ్చు, లాయర్ కానీ, జడ్జి కానీ, లేదంటే కలెక్టర్ కానీ వీళ్ళు చదువుకుంటే ఈ పొజిషన్ వెళ్ళచ్చు. వీళ్ళని ఏమనొచ్చు అంటే మనం పురావస్తు శాఖగా కూడా తీసుకోవచ్చు. వీళ్ళు చదువుకున్నట్లయితే ఆ చదువులన్నీ వీళ్ళు బాగా పనిచేస్తాయి. అలాంటి విద్యల్లో వీళ్ళు బాగా రాణించగలుగుతారు. వీళ్ళు లగ్నాధిపతి కుజుడు ద్వితీయంలో ఉండడం వల్ల, కేతుతో కలిసి ఉండడం వల్ల వీరి యొక్క ఆలోచన విధానం, వీరు కొంచెం మొండిగా వ్యవహరిస్తారు, ఎవరి మాట వినరు, వీరు అనుకున్నది చేయాలని ఒక ఆకాంక్షతో ఉంటారు అని భావన మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి కేతుతో ఉండడం, కొంచెం గురు దృష్టి ఉండడం వల్ల కొంచెం మొండితనం బలంగా ఉన్న గురు ప్రభావం వల్ల కొంత తగ్గుతుందన్నమాట. కాబట్టి వీళ్ళకి కామన్గానే స్త్రీలు ఇది ఆడవాళ్ళ జాతకం, అంటే లేడీస్ జాతకం. కామన్గానే ఆడవాళ్ళకి మొండితనం అనేది జాతకంలో ఉన్నా లేకపోయినా కామన్గా ఉంటుంది. ప్రతి స్త్రీకి మొండితనం అనేది కామన్గా ఉంటుంది. అది వీరికి కొంచెం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. కాబట్టి మిత్రులు అవ్వటం వల్ల కుదోషం అంత ప్రభావితం కాకుండా కొంతవరకు తక్కువగా ఉంటుంది. కానీ ఇదొక లక్షణం. వీరికి సప్తమంలో శని వక్రగతి ఉండడం వల్ల ఒక అదృష్టమైంది అన్నమాట. శని సప్తమంలో ఉండకూడదు. ఉన్నప్పుడు ఏమవుతుంది, భర్త నశపెట్టేవాడో, లేదా టెన్షన్ పెట్టేవాడో, లేదా ఇద్దరి మధ్యలో గొడవ పడుతూ ఉండము, డిస్టర్బ్ అవుతుంది జరుగుతుంది కామన్గా. కాబట్టి అదృష్టం ఏంటంటే శని కొంచెం వక్రగతిలో ఉన్నాడు. అంటే పొజిషన్ కొంచెం వెనక్కి తిరిగి ఉండడం వల్ల కొంత ప్రభావం తగ్గిపోయి సంసారానికి అనుకూలంగా మారుస్తాడు. కొంచెం జీవితం బాగుండేట్టుగా చేస్తాడు. ఇది ఒక అడ్వాంటేజ్. అది తర్వాత గురుడు అష్టమంలో ఉండటం వల్ల వైద్య దోషం కూడా లేకపోవడం వల్ల దాంపత్య జీవితం సుఖంగా ఉండడం ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ వీరు ఒక అదృష్టం ఏంటంటే వీరి భర్త వీరిని బాగా చూసుకుంటారు, కావాల్సినట్టుగా వీళ్ళు ఎంజాయ్మెంట్ లైఫ్ని ఇస్తారు, కావాల్సిన లైఫ్ని ఇస్తారు, చాలా బాగుంటుంది అని నిర్ధారణ చేసుకోవచ్చు. కానీ వీళ్ళ ఆలోచన మాత్రం ఎలా ఉంటుందంటే భూమి లోపల ఎంత లోతుందో మనం గ్రహించలేంటూ, సముద్రం లోపల లోతు ఎంత ఉందో మనం గ్రహించలేనట్టుగా వీరి ఆలోచన అంత బాగా డీప్గా ఆలోచించగలరు. వాళ్ళకి అంత అనాలిసిస్ చేసే శక్తి వాళ్ళకు ఉంటుందన్నమాట. ఈ లగ్నం వారికి, ఈ లగ్నం వారు కుటుంబము చాలా దేవతా సంబంధమైన భక్తి గల వారై సాత్వికులై ఉంటారు. సోదరులు వీళ్ళ యొక్క లక్షణాలు అంటే సోదరులు కొంచెం కఠినంగా ఉంటారు. వీళ్ళు మాతృ స్వభావాలు చాలా తెలివిగా ఉంటారు. సంతానము చాలా మహామేధావులే పుడతారు, గొప్పవాళ్ళే పుడతారు పుట్టే సంతానం కూడా. వీరి జాతక ప్రకారంగా కొంచెం గురుడు సంతానకారుడు అవడం వల్ల, గురుడు యొక్క ప్రభావం ఉండడం వల్ల ఎక్కువ వీరి జాతక ప్రకారంగా పురుష సంతానం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వీరి పంచమస్థితి గురుడు అవడం వల్ల అవకాశాలు ఉంటాయి. కనుక ఇక్కడ స్థానంలో గురుడు యొక్క పొజిషను, అలానే వారి భర్త స్థానంలో ఉన్న చంద్రుడి యొక్క పొజిషన్ చూసుకొని మనం నిర్ధారణ చేసుకోవాలి. కానీ వీరి జాతక పరంగా అయితే మగ సంతానం కలగడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలానే ఆరోగ్యులు కుజవడం వల్ల రుణాలు, చిన్న రుణాలు చేయడం, కొంచెం అప్పులు చేయడం, వాళ్ళ దగ్గర తెచ్చుకోవడం, ఇవన్నీ చేయడానికి అవకాశాలు ఉంటాయి. కానీ వీళ్ళిద్దరూ రుణం చేయకపోతే వీళ్ళ జీవితం బాగుంటుంది. సప్తమంలో శని ఉండటం వల్ల వీరు ఎప్పుడు కూడా శనికి చదువుకుంటం వల్ల భర్తరీత్యా టెన్షన్ కానీ, కుటుంబరీత్యా టెన్షన్ రాకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. శని ప్రభావం ఉంటుంది కనుక శనికి శ్లోకం చదువుకోవడం మంచిది. తర్వాత అష్టమంలో గురుడు ఉండడం వల్ల సంతాన విషయం కూడా మీకు అష్టమంలో ఉండడం రిమార్క్ అన్నమాట. కనుక సంతాన విషయంలో పుట్టే సంతానం మీకు అనుకూలంగా ఉండాలి, బాగుండాలి, ఎటువంటి హెల్త్ ప్రభావం లేకుండా ఉండాలనుకుంటే రోజు కూడా గురవే నమః అని గురువుకి శ్లోకం చదువుకుంటే సంతాన రీత్యా ఏ సమస్య లేకుండా సుఖంగా ఉండగలుగుతారు. ఎందుకంటే అష్టమంలో గురుడు ఉండడం, అలానే రాహు కలిసి ఉండడం వల్ల సంతాన విషయంలో కొంచెం ఇబ్బందులు పడడానికి అవకాశాలు ఉంటాయి. సంతానం పుట్టిన తర్వాత కానీ, సంతానం పుట్టేటప్పుడు కానీ, లేదా కొంచెం వాళ్ళు ఈ గురువు వచ్చినప్పుడు కానీ కొంచెం సంతానంలో సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి. సంతానం కన్న తర్వాత జాగ్రత్తగా చూసుకోండి. ఎటువంటి అనారోగ్యం లేకుండా కాపాడుకోవడానికి గురువుకి ఎక్కువ చేసుకోవడం మంచిది. తర్వాత వీరికి భాగ్యస్థితి చెదురవడం వల్ల ధనమంతా కూడా నీలప్రాయంగా వస్తుంది, నీలప్రాయంగా పోతుంటుంది. వీళ్ళు ప్రయత్నం చేస్తే ధన విషయంలో ఇబ్బంది పడక్కర్లేదు. అయితే ధనం ఎంత సంపాదించినా వీరి చేతిలో డబ్బులు పెడితే ఏ రూపాయి కూడా ఉంచదు, చక్కగా ఖర్చు పెట్టేస్తారు వీళ్ళు. తర్వాత భాగ్యము దశమస్థితి కూడా వెయిల్లో ఉండడం వల్ల అది కూడా పెద్ద మంచిదేం కాదు, యోగదాయకమైనది కాదు. వృత్తిపరంగా వీళ్ళు ఉద్యోగాలు చేయలేక కూడా ఒక సందర్భంలో ఇంట్లోనే ఉండి ఇంటి పట్టాన ఉండి సంసారం చూసుకోవడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి.
తర్వాత లాభంలో శుక్రుడు నీచబట్టి ఉండడం వల్ల ఒక మంచిది కాదు, బుధుడు ఉచ్చుపట్టి ఉండడం వల్ల ఒక అడ్వాంటేజ్ అయింది. బుధుడు శుక్రుడు కాంబినేషన్తో ఉండడం వల్ల కొంత దూరం దగ్గరగా ఉండడం వల్ల కొంత యోగాన్ని ఇస్తుంటారు, కొంత అవయోగాన్ని కూడా ఇస్తుంటారు. సంసార విషయంలో జీవితం నార్మల్గా ఉంటుంది తెలుసుకోవచ్చు. అయితే వీరికి జీవన ప్రయాణంలో 2019 నుండి శని మహాదశ ప్రారంభమైంది. శనిలో శని 19లో వెళ్ళిపోయాడు. అంటే 16 నుండి స్టార్ట్ అయ్యి 19 వరకు ఉంది. శనిలో శని వెళ్ళిపోయాడు. తర్వాత శనిలో శని వీరి జాతకంలో స్నేహితుల ద్వారా కానీ కొంచెం అవమానాలు పట్టడం కానీ కొంచెం ఇబ్బంది పడటం కానీ జరిగి ఉండొచ్చు 19 వరకు. తర్వాత తల్లి సంబంధమైన సమస్యలు కూడా ఇబ్బంది పడి ఉండవచ్చు. తల్లి వల్ల జరిగేటువంటి ఇబ్బందులు, వారి వల్ల నష్టాలు కూడా మీరు ఎదురు చూడాల్సి వస్తుంది కూడా. ఇందువల్ల 2019 వరకు కూడా కొంత తల్లి సంబంధ సమస్యలు, సోదర సంబంధ సమస్యలు, స్నేహితుల ద్వారా సమస్యలు కూడా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది 2019 వరకు. 16 నుండి తర్వాత శనిలో బుధుడు ప్రారంభమైన దగ్గర నుండి 2022 వరకు కూడా మీకు జాతకానికి అష్టమ లాభాధిపతి అయిన బుధుడు నడిచాడు కనుక మీరు కొన్ని సమస్యలను కూడా ఎక్కువ ఫేస్ చేసి 16 నుండి 2022 జనవరి దాకా కూడా చాలా ఇబ్బంది పడి ఉండాల్సి ఉంటుందన్నమాట. ధనపరమైన సమస్యలు ఉండొచ్చు, కుటుంబపరమైన సమస్యలు ఉండొచ్చు, అనారోగ్యం వచ్చి ఉండొచ్చు, మీరు ఏదో రకమైన సమస్యలతో మీరు బాధపడి ఉండొచ్చు. తర్వాత శనిలో కేతు ప్రారంభమయ్యాడు. ఈ కేతు ప్రారంభమైన దగ్గర నుండి కుటుంబరీత్యా కొంత కుటుంబం మీద ఆలోచన పోవడము, వాడి మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉండడానికి కూడా జరుగుతుంటుంది. తర్వాత శనిలో శుక్రుడు ప్రారంభమైన దగ్గర నుండి వివాహం అవ్వడానికి ఛాన్స్. ఈ జాతీయరీత్యా మీకు 2023 రెండో నెల నుండి వివాహ యోగం ప్రారంభమైంది. అంటే అప్పటి నుండి 2026 వివాహ యోగం ఉంది కనుక ఏ క్షణమైనా మీకు వివాహం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత శనిలో శుక్రుడు వెళ్ళిపోతున్నాడు. తర్వాత సూర్యుడు ప్రారంభమవుతాడు. ఈ సూర్యుడు జాతకరీత్యా దశమాధిపతి కానీ ఆయన బలహీనంగా ఉన్నాడు కనుక 2027 వరకు కూడా బాగాలేదు. 2026 వరకు మాత్రం మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు కావాల్సిన సుఖాలు, మీరు అన్ని ఎంజాయ్మెంట్ అన్నీ చేసుకోవచ్చు. జీవితం బాగుంది. 26 దాకా బాగుంది. 27 తర్వాత మళ్ళీ 26 నుండి 27 వరకు సంవత్సరం పాటు కొంత బాగాలేదు. తర్వాత మళ్ళీ రాహు ప్రారంభమవుతాడు 2025 నుండి 29 వరకు. మళ్ళీ ఆ సమయం కూడా కొంత అనుకూలంగా లేదు కనుక కొంచెం జాగ్రత్త పాటించడం మంచిది. దాని తర్వాత కుజుడు ప్రారంభమవుతాడు. శనిలో సూర్యుడు, తర్వాత చంద్రుడు. సూర్యుడు వెళ్ళిపోతే చంద్రుడి పొజిషన్ బాగానే ఉంది. తర్వాత కుజుడి పొజిషన్ కూడా బాగానే ఉంది. అంటే రన్నింగ్లో నడిచే వాళ్ళందరూ కూడా బాగానే ఉండడం వల్ల కొంత జీవితము కొంచెం ఒడిదుడిగా ఉన్నా ప్రశాంతంగా ఉంటుంది. మీరు గతంలో పడినంత కష్టాలు మాత్రం మళ్ళీ రావు. కానీ ఎంతైనా సరే ఈ శని మహర్దశ ప్రాణపీడోపశాంతయ్య తెలియటువంటి టెన్షన్ పెడుతూ ఉంటాడు. ఎప్పుడు లోపల ఏదో రకమైన బాధ ఉంటుంది, భయం ఉంటుంది, ఫీలింగ్ ఉంటుంది, ఏదో చెప్పుకోలేరు, అది ఎవరు చెప్పుకోలేనట్టుగా ఉంటుంది. కానీ వీలైనంతవరకు మీరు తప్పనిసరిగా శనికి శ్లోకం చదువుకోవడం వల్ల ఏ రకమైన టెన్షన్ లేకుండా ఉండడానికి ప్రయత్నం చేయవచ్చు. మీరు తప్పనిసరి ఈ శని మహర్దశ వెళ్ళిపోయేదాకా శరీర సంబంధ సమస్య లేకుండా ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కుదిరితే కనుక శనేశ్వర ఆలయం వెళ్ళి శనికి పూజ చేసుకోండి. ఎన్ని విషయాలైనా సరే మీరు ఓర్పుగా సహనంగా ఉన్నట్లయితే మీ జీవితాన్ని చాలా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయొచ్చు. కనుక శనికి చదువుకోండి, సంతాన విషయంలో గురుడు చదువుకోండి, మీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. జై గురుదేవ దత్త.